కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ ఆపాలి స్మార్ట్ మీటర్ల పంపిణీని, ఆపాలి స్మార్ట్ మీటర్ల బిగింపుని, పోరాడతాం రైతులు వెన్నువిరిచినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ ఆపాలి స్మార్ట్ మీటర్ల బిగింపును, ఆపాలి స్మార్ట్ మీటర్ల బిగింపుని, పోరాడతాం రైతులు వెన్నువిరిచినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం రైతులు బిగించిన స్మార్ట్ మీటర్లను వెంటనే బిగించిన స్మార్ట్ మీటర్లను వెంటనే స్మార్ట్ మీటర్లను వెంటనే ఇవ్వాలి. ఎన్నికల ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కుటుంబ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తొలగించాలి స్మార్ట్ మీటర్ల వెంటనే వజిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ తొలగించాలి స్మార్ట్ మీటర్ల వెంటనే విద్యుత్ సుంకాలను వెంటనే తొలగించాలి స్మార్ట్ మీటర్లను వెంటనే బిగించిన స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ల బిగింపును ఈ కుటుంబ ప్రభుత్వము వచ్చిన వెంటనే స్మార్ట్ మీటర్లని బిగించడం జరిగింది. కాకపోతే ఇంతకుముందు పాత మీటర్ల మీద 500, 400, 300 వచ్చే బిల్లు ఇప్పుడు 1200, 1500 వరకు వస్తుంది. మళ్ళీ ఆ స్మార్ట్ మీటర్లో ఏం పెట్టినారో కిలుకు ఏం లేదో కానీ ఏదో సెల్లుతో కొట్టాలంట డబ్బులు. అవి ఎంత కొట్టాలా వాళ్ళు చూస్తే బిల్లు వస్తారు, ఇంత పొడవు వస్తుంది బిల్లు. అది దాంట్లో వచ్చేదేమి 1000-1500, కింద చూస్తే 2500 రూపాయలు. వాళ్ళ ఛార్జ్ చేసి వాళ్ళు ఉచ్చలు పోసినది, వాళ్ళు ఏరిగినది, టిఫిన్ చేసినది, వాళ్ళ జీతాలు అన్నీ దాంట్లోనే కనపరిచి బిల్లు కొట్టి ఆడ పారదింగిపోతే లేనివాడు ఉంటాడు, ఉన్నవాడు ఉంటాడు. ఆ బిల్లు ఎంత అని అడిగేవాడే ఎవడు లేడు. అది బిల్లు ఎంత వస్తే అంత పోయి కట్టి రావాలి. కట్టకపోతే కటింగ్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకరోజు కరెంట్ లేకపోతే ఉన్న పరిస్థితి లేదు ఇప్పుడు ఈ కాలంలో. అట్లా ఈ స్మార్ట్ మీటర్లు వచ్చిన అందుకు వెంటనే ఆ స్మార్ట్ మీటర్లని మొత్తం తొలగించాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఇదిగినా చేయకపోతే నిరాకరించ కూడా దీన్ని కష్టంగా మేము చేస్తామని కూడా ఖచ్చితంగా పార్టీ టౌన్ సహాయ కార్యదర్శి మద్దురు చిన్నరాముడు గారికి, అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ కార్యదర్శి శేషన్న గారికి, అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు భాస్కరన్న గారికి, కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సంస్థలో సులోచనమ్మ గారికి, అలాగే ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి గారికి, ఇక్కడ వచ్చినటువంటి మోటార్ కిస్తున్న నాయకులకి, అమ్మాల వర్కస్తున్న నాయకులకి, ఆటో డ్రైవర్లు, జీపు కార్మికులకి, ప్రతి ఒక్కరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభిప్రాయం అందుకుంటున్నాను. సోదరులారా, ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే ముఖ్యమంత్రి స్మార్ట్ మీటర్లు వద్దు, ఫస్ట్ ఇంతకుముందు గవర్నమెంట్ మీటర్లే తొలగించి అప్పుడే అదే అమలు చేయాలా. స్మార్ట్ మీటర్లకి ప్రజలకి భారం పడుతుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అమ్మానికి అలాంటి అలాంటి కార్పొరేట్ సమస్యలకి ఈ గవర్నమెంట్ మీటర్లకు సంబంధించి కార్పొరేట్ సమస్యలకు ఉపయోగించారు. కార్పొరేట్ సమస్యలు ఇప్పుడు జీవో కానీ ప్రతి ఒక్కరికి ఎట్టాలు వాడానాము సెల్ ఫోన్లు, అలాగనే ఇంటింటికి రీఛార్జ్ చేయకుంటే కరెంట్ ఆగిపోతుంది. కానీ అంతకుముందు ఏమున్నది, గవర్నమెంట్ మీటర్లు అయితే వాళ్ళు ఇండియాకి వచ్చి మేము డబ్బులు కడతారని తీయగడుచుండ్రి. అట్లాగా ఈ ముఖ్యమైన అభ్యుడు అమ్మారి అందరూ పెద్ద పెద్ద కంపెనీలకి గవర్నమెంట్ సంస్థ వాళ్ళని కెన్నక ఈ స్మార్ట్ మీటర్లకి కొన్ని వేల కోట్ల రూపాయలకి ఈ ప్రభుత్వం కొనుగోలు అమ్మి వాళ్ళకి అమ్మేసింది. కానీ ఏమాత్రం కూడా ఆరో ఏం చెప్పారు, కూటమి ప్రభుత్వం వస్తే 200 యూనిట్లు 300 యూనిట్లు పేదవాళ్ళకి సంగా తక్కువ వేస్తామన్నారు. ఈరోజు ఏం తక్కువ చేయడం లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఆ రోజు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకించింది కాబట్టి ఈరోజు కళ్ళు మూసుకుందా నిద్రపోతుందా అని మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రజా తరఫున మేము అడుగుతున్నాం. ఈరోజు ప్రజల కోసం మాత్రము
ఎర్ర జెండా ఎప్పుడుగా పనిచేస్తుంది. ఇట్లాంటి స్పాట్ మీటర్లు మాత్రం రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేసుకుంటూ నా పేరు ఉద్దేశంతో ఈ ఆందోళన కార్యక్రమం విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర జరపడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కానిటువంటి సీనియర్ నాయకులు దూల భాస్కర్ గారు, మండల కార్యదర్శి రాజు, అదేవిధంగా అధ్యక్షత వహించిన చిన్నరాముడు, ఏఎస్ఎఫ్ నాయకులు రంగస్వామి, అమాలి సంఘం నాయకులు, మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు, జీప్ సంఘం నాయకులకు అందరికీ, మరి అదేవిధంగా పార్టీ నాయకులు అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లను బిగించడానికి పూనుకుంది. అటువంటి సందర్భంలో మేము అధికారంలోకి వస్తే తప్పకుండా స్మార్ట్ మీటర్ల బిగింపును రద్దు చేస్తాం. వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఆ రోజు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ. అయితే దానికి అనుగుణంగా మేము అధికారంలోకి వస్తే మేము కూడా స్మార్ట్ మీటర్ల బిగింపును రద్దు చేస్తాం, దాన్ని కొనసాగించమని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం నేడు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి వ్యతిరేకంగా ఇచ్చిన వాగ్దానాలను తిలోదకాలు ఇచ్చి నేడు ప్రజలపైన నడ్డి విడిచే విధంగా విద్యుత్ సుంకాలు వేస్తూ అదేవిధంగా విద్యుత్ ఛార్జీలను మోపుతూ భారాలు మోపుతూ ఈ విధానానికి పూనుకుంది. మరి దీనికి వ్యతిరేకంగా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం జరుగుతుంది. ఈ పోరాటాలను ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ స్మార్ట్ మీటర్లతో పూనుకోకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అదానీ అంబానీలకు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తుంది. ఈ దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లను బిగించాలని పూడుకోవడం ప్రధానంగా నరేంద్ర మోడీ తప్పిదం. మరి ఆ తప్పిదాన్ని కూడా ఈ రాష్ట్రాలు నెత్తిన మోస్తున్నాయి. వాటికి తిలోదకాలు ఇవ్వాల్సిన సందర్భం ఏర్పడింది. మరి వాటిని చర్చలు జరుపుకొని వాటిని సుంకాలను రద్దు చేసి ప్రజలపైన భారం పడకుండా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, మరి గతంలో అయితే విద్యుత్ బిల్లులు తీసుకోవడానికి ఇళ్ళకు వచ్చేవారు. మరి ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు కారణంగా విద్యుత్ బిల్లులు తీసుకోవడానికి ఇళ్ళకు ఎవరూ రారు. అదేవిధంగా సెల్ రీఛార్జ్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా రీఛార్జ్ చేస్తేనే మన ఇంట్లో బల్బ్ వెలుగుతుంది. రీఛార్జ్ చేయకపోతే మీటర్ స్మార్ట్ మీటర్ పనిచేయకుండా అవుతుంది. డబ్బు ఉంటేనే కరెంట్ అనే విధానాన్ని ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి పేదలను అడ్డువిచ్చే ఇటువంటి సంస్కరణలు, ఇటువంటి విధానాలకు స్వస్తి చెప్పాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.